పరిశుద్ధ పరమ దివ్య సభసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రములు నమస్కారములు కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య సభసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రములు నమస్కారములు కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య సభసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రములు నమస్కారములు కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఎప్పుడును ఇప్పుడును సదాకాలం మీకే స్తోత్రము కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఎప్పుడును ఇప్పుడును సదాకాలం మీకే స్తోత్రము కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఎప్పుడును ఇప్పుడును సదాకాలం మీకే స్తోత్రము కలుగునుగాక. ఆ దేవుని ఆరాధించుకుంటూ తండ్రి దేవుని యేసుక్రీస్తుని ఆత్మదేవుని ఆరాధించుకుంటూ ఆరాధన గీతం పాడుకుందాం. ఆరాధనా 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 తండ్రి దేవుడా ఆరాధనా యేసుక్రీస్తువ ఆరాధనా తండ్రి దేవుడా ఆరాధనా యేసుక్రీస్తు ఆరాధనా ఆత్మదేవుడా ఆరాధనా ఆత్మదేవుడా ఆరాధనా త్రియేక దేవుడా ఆరాధనా త్రియేక దేవుడా ఆరాధనా త్రియేక దేవుడా ఆరాధనా 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 ఆరాధనా. ఆ తండ్రి దేవుని ఆరాధించుకుందాం. సమస్తమును సృష్టించిన ఆ దేవాది దేవుని ఆరాధించుకుందాం. మన జీవాన్ని బలమును దయచేసిన ఆ దేవుని ఆరాధించుకుందాం. తండ్రి దేవుడా ఆరాధనా సృష్టికర్తవు ఆరాధనా తండ్రి దేవుడా ఆరాధనా సృష్టికర్తవు ఆరాధనా సమస్త రూపమహారాధనా సమస్త రూపమహారాధనా సంపూర్ణ జీవమహారాధనా సంపూర్ణ జీవమహారాధనా సంపూర్ణ జీవమహారాధనా ఆరాధనా 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 ఆరాధనా. దైవ కుమారుడు యేసు ప్రభుని మనం ఆరాధించుకుందాం. పరలోక ప్రభువు మన కొరకు దిగి వచ్చి ఉన్నాడు.
పరలోక తేజము మన యందు ప్రకాశిస్తూ ఉంది. ఆయన ప్రేమ పరిపూర్ణుడు, మన ప్రాణ ప్రియుడు. ఆ ప్రభుని మనము మనస్ఫూర్తిగా ఇష్టపూర్తిగా ఆరాధించుకుందాం. యేసుక్రీస్తు ఆరాధనా, పరలోక తేజ మహారాధనా. యేసుక్రీస్తు ఆరాధనా, పరలోక తేజ ఆరాధనా. ప్రేమ పూర్ణుడా ఆరాధనా, ప్రేమ పూర్ణుడా ఆరాధనా. ప్రాణ ప్రియుడా ఆరాధనా, ప్రాణ ప్రియుడా ఆరాధనా. ప్రాణ ప్రియుడా ఆరాధనా. ఆరాధనా 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 ఆరాధనా. ఆత్మదేవుని ఆరాధించుకుందాం. మన ఆదరణకర్త అయినటువంటి ఆ ప్రభువుని మనం ఆరాధించుకుందాం. మన ఆనందానికి సూత్రముగా ఉన్నటువంటి ఆ దేవుని ఆరాధించుకుందాం. మన అనంత సత్యము ఆ పవిత్రాత్మ దేవుని ఆరాధించుకుందాం. ఆత్మదేవుడా ఆరాధనా, ఆదరణకర్తవు ఆరాధనా. ఆత్మదేవుడా ఆరాధనా, ఆదరణకర్తవు ఆరాధనా. ఆనంద సూత్రమహారాధనా, ఆనంద సూత్రమారాధనా. అనంత సత్యమహారాధనా, అనంత సత్యమారాధనా. అనంత సత్యమహారాధనా. ఆరాధనా 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 ఆరాధనా. తండ్రి దేవుడా నీకే ఆరాధన. యేసుక్రీస్తువా నీకే ఆరాధన. పవిత్రాత్మ సర్వేశ్వర నీకే ఆరాధన. నీకే ఘనత మహిమలు కలుగునుగాక. ఓ పరమ తండ్రి, నీవు మమ్ము సృజించి ఉన్నావు, నీకే ఆరాధన. ఓ యేసుక్రీస్తువా, నీ రక్తం ద్వారా మమ్మందరినీ కూడా కడిగి పావనపరిచి రక్షించి ఉన్నావు, నీకు స్తోత్రములు, నీకే ఆరాధన. ఓ పవిత్ర ఆత్మ సర్వేశ్వర, మమ్ము పవిత్రపరుస్తూ మమ్ము నడిపిస్తూ ప్రభుని పదములో మమ్ము నడిపిస్తూ ఉన్నారు, మీకు స్తోత్రములు, మీకే ఆరాధన. ఆ ప్రభువుని ఆరాధించుకుందాం. ఈ ఒక్క గంట పాటు ఈ ప్రాపంచిక విషయములను ప్రక్కకు నెట్టి ఆ ప్రభువుని మన మనసులలో నింపుకొని నిలుపుకొని, ప్రభువా నీవుంటే నాకు చాలు, నీవుంటే నాకు సమస్తము సాధ్యమే, నీకుంటే నాకు సంపూర్ణ స్వస్థతయే అని విశ్వాసాన్ని ప్రకటిస్తూ ఆ ప్రభువుని ఆరాధించుకుందాం. ఓ పరమ తండ్రి, పరలోక ప్రభువ,
సర్వ సృష్టికర్త, కృపా సత్యములకు నిలవైనటువంటి ఓ సర్వేశ్వర మీకు స్తోత్రములు. ఈ సాయంకాల సమయంలో మేమందరం కూడా నీ కుమారుని దివ్య మందసం ముందు మోకరించి వేడుకుంటూ ఉన్నాము. కరోనా బారిన పడి విలవిల కొట్టుకున్నటువంటి ప్రపంచం కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాము. కరోనా బారిన పడ్డటువంటి అనేక మంది కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాము. ఓ తండ్రి, మీ ప్రేమను చూపించే తరుణం ఇది, మీ కరుణను ప్రదర్శించే తరుణం ఇది. నీ కుమారుని యొక్క రక్తం ద్వారా మాకు అనుగ్రహించినటువంటి రక్షణను చూపించే సమయం ఇది. మమ్ము ఆదరించండి. మీకు స్తోత్రములు, మీకు స్తోత్రములు, మీకు స్తోత్రములు. ఆరాధన, ఆరాధన, ఆరాధన. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కొంతసేపు మౌనంగా మన మనసులతో, హృదయముతో, ఆత్మతో ఆ దేవుని ఆరాధించుకుందాం. మన కోసం మందసములు వేంచేసినటువంటి యేసు ప్రభువుని ఆరాధించుకుందాం. తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, తండ్రి ఆరాధన, తండ్రి ఆరాధన, తండ్రి మహిమ, తండ్రి మహిమ, యేసువా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన, యేసువా ఆరాధన, యేసువా మహిమ, యేసువా మహిమ, ఆత్మదేవ వందనం, ఆత్మదేవ వందనం, ఆత్మదేవ స్తోత్రం, ఆత్మదేవ స్తోత్రం, ఆత్మదేవ ఆరాధన, ఆత్మదేవ ఆరాధన, ఆత్మదేవ మహిమ, ఆత్మదేవ మహిమ, త్రియేక దేవ వందనం, త్రియేక దేవ వందనం, త్రియేక దేవ స్తోత్రం, త్రియేక దేవ స్తోత్రం, త్రియేక దేవ ఆరాధన, త్రియేక దేవ ఆరాధన, త్రియేక దేవ మహిమ. త్రియేక దేవ మహిమ. ప్రైజ్ ద లార్డ్, 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 ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసువా వందనం, యేసువా వందనం, దావీదు కుమారుడా వందనం, దావీదు కుమారా మా వందనం, రక్షకుడా వందనం, మా రక్షకుడా మా వందనం, జీవమా వందనం, మా జీవమా వందనం, మా మార్గమా వందనం, మా మార్గమా మా వందనం, సత్యమా వందనం, మా సత్యమా మా వందనం, రక్షణమా వందనం, మా రక్షణ వందనం, మా మంచి కాపరి వందనం. మా మంచి కాపరి వందనం. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, 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 ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ఆ ప్రభుని మరొకసారి కీర్తించుకుంటూ కీర్తన 91 పాడుకుందాం.
నాశ్రయము రక్షణ దుర్గము నేను నమ్మిన దేవుడవు. ప్రభువా నీవు నాశ్రయము నాశ్రయము రక్షణ దుర్గము నేను నమ్మిన దేవుడవు. ఘోర వ్యాధుల నుండి ఆయన నిన్ను కాపాడును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. ఆయన రెక్కల క్రింద నీవు తలదాచుకుందువు. ఆయన విశ్వసనీయత నీకు డాలుగను రక్షణాయుధముగను ఉండును. ప్రభువా నీవు నాశ్రయము నాశ్రయము రక్షణ దుర్గము నేను నమ్మిన దేవుడవు. నీవు రేయి కలుగు అపాయములకు పగటి పూట తగులు బాణములకు వెరవనక్కరలేదు. చీకటిలో సోకు అంటు రోగములకును మిట్ట మధ్యాహ్నము హాని చేయు వారికి భయపడనక్కరలేదు. ప్రభువా నీవు నాశ్రయము నాశ్రయము రక్షణ దుర్గము నేను నమ్మిన దేవుడవు. నీ దాపున 1000 మంది కూలినను నీ కుడి ప్రక్కన 10,000 మంది పడినను నీకు ఏ అపాయమును కలుగదు. నీ కన్నులతో నీవు దుష్టులు శిక్షను అనుభవించుటను చూతువు. ప్రభువా నీవు నాశ్రయము నాశ్రయము రక్షణ దుర్గము నేను నమ్మిన దేవుడవు. నీవు ప్రభువును నీకు ఆశ్రయనీయునిగను
మహోన్నతుని నీకు నివాస సదనముగను చేసుకుంటివి. నీకు ఎట్టి కీడును సంభవింపదు, నీ ఇంటి చెంతకు ఎట్టి అంటురోగమును రాదు. ప్రభువా నీవు నాశ్రయము, నాశ్రయము రక్షణ దుర్గము, నేను నమ్మిన దేవుడవు. ప్రభువు నిన్ను తన దూతల ఆధీనమున ఉంచును. నీవు ఎచటికి వెళ్ళినను వారు నిన్ను కాపాడుచుందురు. నీ కాళ్ళు రాతికి తగిలి నొవ్వకుండునట్లు వారు నిన్ను తమ చేతులతో ఎత్తి పట్టుకుందురు. ప్రభువా నీవు నాశ్రయము, నాశ్రయము రక్షణ దుర్గము, నేను నమ్మిన దేవుడవు. నీవు సింహమును పామును కాలితో మట్టెదవు. కొదమ సింహమును కాల సర్పమును పాదుమలతో త్రొక్కెదవు. నన్ను ప్రేమించు వారిని నేను రక్షించెదను. నా ప్రాభవమును అంగీకరించు వారిని నేను కాపాడెదను. ప్రభువా నీవు నాశ్రయము, నాశ్రయము రక్షణ దుర్గము, నేను నమ్మిన దేవుడవు. వారు నాకు మొరపెట్టినప్పుడు నేను వారికి ప్రత్యుత్తరమిత్తును. వారి ఆపదలలో వారిని ఆదుకొందును. వారిని విపత్తుల నుండి కాపాడి వారికి కీర్తిని దయచేయుదును. వారిని దీర్ఘాయువుతో సంతృప్తి పరచెదను. వారికి నా రక్షణమును
అనుగ్రహించెదను అని ప్రభువు పలుకుచున్నాడు. ప్రభువా నీవు నాశ్రయము, నాశ్రయము, రక్షణ దుర్గము, నేను నమ్మిన దేవుడవు. ప్రభువా నీవు నాశ్రయము, నాశ్రయము, రక్షణ దుర్గము, నేను నమ్మిన దేవుడవు. నేను నమ్మిన దేవుడవు, నేను నమ్మిన దేవుడవు. అవును ప్రియులారా, ప్రభువు మన ఆశ్రయము, మన రక్షణ దుర్గము, మనము నమ్మిన దేవుడు. అటువంటి విశ్వాసముతో, అటువంటి నమ్మకముతోనే ఆ దేవుని ఆరాధించుకుంటూ ఉన్నాము. కరోనా బారి నుండి కాపాడమని అర్థిస్తూ ఉన్నాము. ఆ దేవునికి స్తోత్రములు. ఈ సమయాన్ని ఆ దేవునికి అర్పిస్తూ ఉన్నాము. అవును ప్రియులారా, మన దినచర్యలో భాగంగా కొద్దిపాటి సమయాన్ని ఆ దేవునికి కేటాయించాలి. ఆ దేవుని సంకల్పాన్ని గ్రహించడానికి, ప్రార్థనలు ఆ దేవునితో ఏకం కావడానికి కొద్దిపాటి సమయాన్ని మనం కేటాయించాలి. వాక్యము ద్వారా ఆ దేవుని యొక్క సంకల్పాన్ని గ్రహించడానికి, తెలుసుకోవడానికి, మన యొక్క పరిచర్య ద్వారా ఆ ప్రభు యొక్క ప్రేమను పంచడానికి సమయాన్ని కేటాయించాలి. ఈనాటి సువార్తలు మనం ఆలకించి ఉన్నాము. దేవుడిచ్చిన సమయాన్ని సద్వినియోగపరుచుకొని ఆ కృపను ధ్యానించిన వాడు, ఆ సంకల్పాన్ని నెరవేర్చిన వాడు, అప్పగింపబడిన పనిని నెరవేర్చిన వాడు, రెండింతలు చేసిన వాడు విశ్వాస సేవకుడు, నమ్మిన బంటువు. మనము కూడా ఆ విధంగా నమ్మిన బంటువులా ఉండాలి. ప్రభువునికి స్తోత్రములు. ఎందుకంటే మనమందరము కూడా ఆ ప్రభువునికి చెందిన వారము. ఈ లోకంలో ప్రతి ఒక్కరికి ఒక్కొక్క పాత్ర ఉంటూ ఉంది. తన యొక్క దైవరాజ్యమునకై ప్రభు ఒక్కొక్కరిని పిలుస్తూ ఉన్నాడు. మనలో ఏ ఒక్కరు కూడా తప్పిపోవడం, దూరంగా వెళ్ళిపోవడం ఆ దేవునికి ఇష్టం లేదు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. యెరూషలేము దేవాలయాన్ని నిర్మించేటప్పుడు ఒక్కొక్క రాతి ఎక్కడ నిర్మించబడాలి అన్నటువంటి సంకేతంగా అది సిద్ధం చేయబడింది. ఆ దేవాలయ నిర్మాణములో ఒక్కొక్క రాతికి, ఒక్కొక్క చెక్కకు ఒక పాత్ర ఉంది. అదేవిధంగా దేవుడు స్థాపించే దైవరాజ్యములో మనందరికీ కూడా ఒక్కొక్క పాత్ర ఉంది, ఒక్కొక్క అవకాశం ఉంది, ఒక్కొక్క సమయం ఉంది. ఆ ప్రభు ఇచ్చిన సమయాన్ని మనము సద్వినియోగపరచుకోవాలి. ఆ సమయాన్ని ఆ ప్రభు యొక్క రక్షణను పొందడానికి
మనం వెచ్చించాలి. ప్రైజ్ ద లార్డ్, 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 ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ప్రియులారా, ప్రార్థనా జీవితం పడవ ప్రయాణములో తెరచాప లాంటిది. తెరచాప లేకుంటే పడవ ఏ విధంగా తన గమ్యాన్ని కోల్పోతూ ఉందో, సముద్రములో అటు ఇటు విచ్చలవిడిగా వెళ్ళిపోతూ ఉందో, అదేవిధంగా ప్రార్థనా సమయాన్ని మనము కేటాయించకుంటే మన జీవితము కూడా ఈ జీవితపు అలలలో, ఈ జీవిత కష్టాలలో, ఈ కరోనా విపత్తులలో కొట్టుమిట్టాడుతూ ఉంటుంది. కాబట్టి మనం ప్రతిరోజు ప్రార్థించాలి. ప్రార్థనలో దేవునితో మాట్లాడాలి. ప్రార్థన సమయములో ఆ దేవుని సంకల్పాన్ని తెలుసుకోవాలి. ప్రార్థన ఘడియలలో మన యొక్క గమ్యాన్ని, మన కర్తవ్యాన్ని మనము ఎరిగి ఉండాలి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. మరి అటువంటి సమయాన్ని దేవుడు మనకిచ్చి ఉండగా, ఆ సమయాన్ని ఓ ప్రభువా మీకోసం వెచ్చిస్తాను, మీ యొక్క సేవలో తరించడానికి ఆ సమయాన్ని ఒక వరముగా భావిస్తాను అని ప్రమాణం చేద్దాం. సమయాన్ని కోల్పోయిన వాడు ఒక అవివేకనితో సమానము అని సామెతల గ్రంథం పలుకుతూ ఉంది. ఒక అజ్ఞానితో సమానము అని సామెతల గ్రంథం పలుకుతూ ఉంది. అవివేకముగా, అజ్ఞానముగా కాకుండా వివేకవంతులముగా, జ్ఞానవంతులముగా ప్రభు ఇచ్చిన సమయాన్ని ఆ ప్రభు కోసం వెచ్చిద్దాం. పరలో సేవలో తరించడానికి ఆ సమయాన్ని వెచ్చిద్దాం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. అవును ప్రియులారా, మన మనసుతో మాట్లాడుకుందాం. మన మనసుతో ఒక మాట చెప్పుకుందాం. నమ్మవే ఓ మనసా, ప్రభువుని నమ్మవే ఓ మనసా, నిన్ను చేసిన సర్వ సృష్టికర్తను నమ్మవే మనసా, జీవులన్నిటికీ ప్రాణమిచ్చిన దేవుని నమ్మవే మనసా, మనిషిని తన రూపంలో చేసినటువంటి ఆ దేవుని నమ్మవే మనసా. ప్రభునందు సంపూర్ణ నమ్మకముంచి నమ్మవే మనసా అనే పాట ద్వారా ఆ ప్రభుని ఆరాధించుకుందాం. నమ్మవే మనసా ప్రభుని నమ్మవే మనసా, నమ్మవే మనసా ప్రభుని నమ్మవే. సర్వ సృష్టికి మూలమతడే, సర్వ సృష్టికి మూలమతడే, సకల ప్రాణుల జీవమతడే, సకల ప్రాణుల జీవమతడే. నమ్మవే మనసా ప్రభుని నమ్మవే మనసా,
నమ్మవే మనసా ప్రభుని నమ్మవే మనసా. విశ్వాసాన్ని కోల్పోకుండా ఆ ప్రభునందు అచంచలమైన నమ్మకాన్ని కలిగి ఉందాం ప్రియులారా. పూడమిలోని జీవుల కన్నా మాటలెరిగిన మనిషే మిన్నా. పూడమిలోని జీవుల కన్నా మాటలెరిగిన మనిషే మిన్నా. ఆ జీవులను బ్రతికించిన ఆ జీవులను బ్రతికించిన నన్ను కూడా బ్రతికించడా, నన్ను కూడా బ్రతికించడా. నమ్మవే మనసా ప్రభుని నమ్మవే మనసా. నమ్మవే మనసా ప్రభుని నమ్మవే మనసా. ఈ కరోనా సమయములో దేవుడు ఈ విపత్తు నుండి మనల్ని కాచి కాపాడుతాడు, మనల్ని సంపూర్ణంగా స్వస్థపరుస్తాడు, మనకు సంపూర్ణ రక్షణను అనుగ్రహిస్తాడు అని నమ్ముదాం. ఓ మనసా దిగులు పడకు, ఓ మనసా భయపడకు. ఆ ప్రభువు మనలను కాపాడుతాడు. కన్న తల్లి నన్ను మరచిన కరుణామయుడే మరచునా. కన్న తల్లి నన్ను మరచిన కరుణామయుడే నా కోసమే తన ప్రాణమునిచ్చెను, నా కోసమే తన ప్రాణమునిచ్చెను. నిరతము నన్ను కాపాడడా, నిరతము నన్ను కాపాడడా. నమ్మవే మనసా ప్రభుని నమ్మవే మనసా. ఓ మనసా నమ్ముము, నమ్మవే మనసా ప్రభుని నమ్మవే మనసా. సర్వ సృష్టికి మూలమతడే, సర్వ సృష్టికి సకల ప్రాణుల జీవమతడే, సకల ప్రాణుల జీవం. అందుకే ఓ మనసా నమ్మవే మనసా ప్రభుని నమ్మవే మనసా. నమ్మవే మనసా ప్రభుని నమ్మవే మనసా. ఓ ప్రభువా నీకు స్తోత్రము, ఓ ప్రభువా నీకు వందనం, ఓ ప్రభువా నీకు ఆరాధన, ఓ ప్రభువా నీకు స్తోత్రం. ఈ ఆరాధన సమయంలో మేము ప్రార్థన చేస్తూ ఉన్నాము. ఓ తండ్రి, ఈ ప్రపంచాన్ని దీవించండి, ఈ ప్రపంచాన్ని కాచి కాపాడండి. సర్వమును సృష్టించిన పవిత్రమైన తండ్రి, ఈ ప్రపంచము మానవ పాపము ద్వారా అతలాకుతలమై అనేక ఇబ్బందులలో
అనేక శ్రమలలో, అనేక కష్టాలలో, అనేక అనారోగ్యాలలో పడుతూ ఉండగా ప్రత్యేక విధంగా కరోనా వ్యాధితో ఈ లోకము విపరీతముగా బాధపడుతూ ఉండగా ఈ ప్రపంచాన్ని మీ కనికరముతో స్వస్థపరచమని వేడుకుంటూ ఉన్నాము. ఈ ప్రపంచాన్ని మీ యొక్క ఆదరముతో నింపండి, మీ పవిత్రాత్మ శక్తితో నింపండి. కరోనా నిర్మూలనకై మేము చేసే ప్రతి ప్రార్థనను ఆలకించమని వేడుకుంటూ ఉన్నాము. దివ్య బలిపూజ ద్వారా మేము సంపూర్ణ స్వస్థత పొందుతూ ఉన్నాము. ఆ విశ్వాసాన్ని బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాము. ఈ ప్రపంచాన్ని కాచి కాపాడండి. పరలోకం నుండి నీ కరుణగల కనులతో ఈ ప్రపంచాన్ని చూడమని వేడుకుంటూ ఉన్నాము. ఈ కరోనా నిర్మూలనకై ప్రయత్నం చేయు ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించమని వేడుకుంటూ ఉన్నాము. ఈ కరోనా నివారణకై ప్రభుత్వాలు చేపట్టు ప్రతి ఒక్క కార్యక్రమాన్ని దీవించమని వేడుకుంటూ ఉన్నాము. ఓ ప్రభువా, నీ కరుణతో ఈ ప్రపంచాన్ని సంపూర్ణంగా స్వస్థపరచమని, కరోనాలో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని దీవించమని, ప్రభుత్వాలను దీవించమని, వైద్యులను దీవించి వారిని ప్రేరేపించి సకాలంలో దానికి మందు కనిపెట్టులాగా దీవించమని, మమ్మందరినీ కూడా ఈ ఆరాధన ద్వారా పవిత్రపరచమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. శిరమును వంచుడి వినయముతో నీ మాయాద్భుత వరవాహినికి. శిరమును వంచుడి వినయముతోడా పంచేంద్రియములు విశ్వాసమేగా దైవ రహస్యం. శిరమును వంచుడి వినయముతో బాలక జయము జయము రక్షక యేసువునకు పరమ పవిత్ర స్పిరితు శాంతుకు యుగ యుగములకు స్తుతి కలుగుతన్. శిరమును వంచుడి వినయముతోడా. పరలోకము నుండి మీ ప్రజలకు దివ్యాహారమునిచ్చితిరి. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, ఈ అద్భుత దైవ ద్రవ్యానుమానము ద్వారా మీ పాడుల జ్ఞాపక చిహ్నమును మా కోసంగా చిత్తగించితిరే. మీ దివ్య శరీర రక్తముల పరమ రహస్యములను మేము భక్తి శ్రద్ధలతో పూజింపను. మీ రక్షణ ఫలితమును మేము నిరంతరము చవిచూడను. యుగ యుగములు జీవించు పాలన చేయలిన వారా మాకు అనుగ్రహించండి.
దేవుని పరిశుద్ధ నామము స్తుతింపబడునుగాక. నిజ దేవుడును నిజ మనుష్యుడునైన యేసుక్రీస్తువు స్తుతింపబడునుగాక. యేసువు యొక్క నామము యేసువు యొక్క పరిశుద్ధ హృదయము అతని మిక్కిలి పవిత్ర రక్తము స్తుతింపబడునుగాక. పీఠం యొక్క మిగుల పరిశుద్ధ దేవద్రవ్యానుమానమందు జేసువు ఓదార్చువారైన స్పిరితు సాంక్తువు దేవుని గొప్ప తల్లియగు మిక్కిలి పరిశుద్ధ మరియమ్మ ఆమె యొక్క నిష్కలంక ఉద్భవము కన్యకయును తల్లియునైన మరియమ్మ గారి యొక్క నామము ఆమె యొక్క మహిమగల మోక్షారోపణము స్తుతింపబడునుగాక. ఆమె యొక్క మహావిరక్త భర్తయగు పునీత జోజప్ప స్తుతింపబడునుగాక. తన దూతల యందును తన పునీతుల యందును దేవుడు స్తుతింపబడునుగాక. మరియమ్మ సహాయమాతవు నీవమ్మ, శరణం శరణం రావమ్మ, కరుణతో ప్రోభుము మరియమ్మ.